నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పౌలపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక. పౌలపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. 4వ అధ్యాయము 11వ వచనము. అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెస్సునకు పంపితిని. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగాలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలపోస్తలుడు తిమోతికి రాస్తూ తన రెండవ ఉత్తరంలో 4వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, గమనించగలిగితే లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెస్సునకు పంపితిని. గమనించండి, ప్రాముఖ్యంగా ఈ 4వ అధ్యాయము ఏ ఉత్తరానికైనా సరే, సాధారణంగా మనం రాసే ఉత్తరాలైనా సరే, ఆఖరిలో ఏముంటాయి? మొదటిలో శాల్యుటేషన్, వందనాలు చెప్తారు. ఆఖరిలో లీవ్ టేకింగ్, అంటే అప్పగింతలన్నీ ఆఖరిలో ఉంటాయి. అప్పగించవలసిన కొన్ని బాధ్యతలు, చెప్పవలసిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు లేదా హెచ్చరికలు మరొక్కసారి జ్ఞాపకం చేయటం లాంటివి ఆఖరిలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక మధ్యలో ఉండేదంట చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. అంటే మధ్యలో ఆ ఉత్తరం, ఏ ఉత్తరానికైనా మధ్యలో ఉండేది ఏంటిది? బాడీ ఆఫ్ ది లెటర్ ఈజ్ వెరీ సీరియస్. కానీ లాస్ట్లో ఏముంటుందో మనకి? లీవ్ టేకింగ్ కదా. ఏ ఉత్తరానికైనా ఇదే విధానం కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఈ రెండవ పత్రికలో, అంటే పౌలు రాసిన రెండవ ఉత్తరంలో 4వ అధ్యాయం అంటే ఆ ఉత్తరానికి ఆఖరి భాగము. ఆఖరి భాగములో ఎంత ప్రాముఖ్యమైన సంగతులు లేదా గుర్తుంచుకోవలసిన విషయాలు పౌలపోస్తలుడు తిమోతితో మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, ప్రాముఖ్యంగా ఇక్కడ మొట్టమొదటిగా మనం చూడగలిగితే 4వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనము ఒక నొబిలిటీ చూస్తూ ఉంటాం. అంటే ఒక ఆధిక్యతను మనం చూస్తూ ఉంటాం. అందుకనే దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యాన్ని ప్రకటించయ్యా తిమోతి, సమయమందు అసమయమందు ప్రయాసపడు తిమోతి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు. ఈ 3 మనం చదువుకోకూడదు, ఉపదేశించుచు వరకే ఉంచండి. ఈ 3 స్ట్రైక్అవుట్ చేశాను. ఇది చాలా తప్పు ఈ రోజుల్లో. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ 3 అంశాలు అనేవి నిషేధించబడ్డాయి. ఎలిమినేట్ చేసేద్దాం వీటిని. ఏది?
ఖండించటం ఎలిమినేట్ చేసేద్దాం, గద్దించటం ఎలిమినేట్ చేసేద్దాం, బుద్ధి చెప్పటం ఎలిమినేట్ చేసేద్దాం. చూడగలిగితే తిమోతికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు అపోస్తలుడు. మొదటిగా వారికి ఉన్న ఆధిక్యతను చెప్పాడు, తర్వాత వారికి ఉండవలసిన బాధ్యతను కూడా చెప్తున్నాడు. అంతేగా మనకు కూడా మాట్లాడితే మనం రాజ్యాంగం ప్రకారం అనుకుంటాం, రాజ్యాంగంలో మనకు హక్కులు ఉన్నాయి, కాదంటలేదు. మనం చేయవలసిన విధులు అంటే బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ తిమోతి చేయవలసిన బాధ్యతలను కూడా పౌలు అపోస్తలుడు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ 4 విధాలుగా ఉపదేశించాలి, వారికి వాక్యాన్ని సమయమనక అసమయమనక వారికి బోధించాలి, ఎందుకు తిమోతి అంతగా ప్రయాసపడాలి అంటే అన్నీ కూడా అంత్యదినాలు, రాకడ సమయాలు, అపాయకరమైన రోజులు ఇవి. ఈ రోజుల్లో ప్రజల మనస్తత్వాలు ఎలాగుంటాయో ముందుగానే గుర్తించిన పౌలు అపోస్తలుడు అంటున్నాడు. ఎలాగుంటారంట వాళ్ళు? జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధ అని కింద రాయబడి ఉంది. హితబోధ అంటే హితము అంటే మంచి, ఆ మంచి బోధను ఏం చేస్తారు వాళ్ళు? సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. గమనించండి, అటువంటి ఆరోగ్యకరమైన మంచి బోధను పట్టించుకోరు, కానీ వారి కొరకు బోధకులను ఏం చేస్తారు? పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక. నేటి దినాలు మనకి కంటి ముందు కనబడుతున్న ఈ వచనాల్లో గమనించండి, సత్యానికి పెడచెవి పెట్టేస్తారు. తర్వాత కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని ఆ రోజు అన్నాడు, వచ్చింది అని మనం ఈరోజు అనుకోవాలి. వచ్చేసింది ఇప్పటికే అని కూడా మనం అనుకోవచ్చు. అందుకనే తిమోతికి పౌలు అపోస్తలుడు ఈ బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపదేశించు తిమోతి, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, కానీ అన్ని విషయాల్లో నువ్వు ఎలాగుండాలి? మితముగా ఉండాలి. గమనించాలి, మితముగా ఉండాలి, శ్రమపడాలి, సువార్తికుని పని చేయుము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వారు ఎంత పెద్ద సేవకులైనప్పటికీ, ఏ సేవకుడైనా సరే సువార్తికుని పని చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇంటింటి సువార్త ఒకటి ఉంటుంది, అది కాకుండా సువార్తికుని పని యథార్థంగా చేయాలి. ఇంటింటి సువార్త అంటే తెలుసా మీకు? తెలీదా? ఇంటింటి సువార్త అంటే ఎలా ఉంటుందంటే, అబ్బాయి పట్టించుకోవట్లేదు, నీ పెన్షన్ ఎంత? 1,20,000 రూపాయలు, నిన్న అబ్బాయి పట్టించుకునేది ఏంటి? ఇది ఇంటింటి సువార్త. బియ్యం అయిపోయినాయి, కుక్క గరిసింది, ఎన్నిసార్లు గరుస్తుంది కుక్క? ఇది ఇంటింటి సువార్త. ఈ సువార్త ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో కదా. ఇప్పుడు 1,20,000 రూపాయలు తీసుకొని ఇన్ను పట్టించుకొని తల్లిని తండ్రిని సరిపోయిందా? డబ్బులు ఎవరే? వాళ్ళయ్యే. వాళ్ళ డబ్బులతో వాళ్ళనే చూసి ఏంటి వాళ్ళు బాగా చూశారనేది ఏంటి? ఎంత మోసంలో ఉంటున్నాం మనం కదా. ప్రభు భాగం ఎవరిది? ప్రభు భాగం అని ఆయనదేనే ఆ మాటలోనే ఉంది. ఆయన భాగం ఆయనకే మందిరానికి ఇచ్చి వీళ్ళు మందిరానికి బాగా ఇస్తారండి అంటాం ఏంటి? ఇంత విడ్డూరంలో బతుకుతున్నాం మనం. వాళ్ళ పెన్షన్ డబ్బులు తాళనే చూసి బాగా చూశారండి వీళ్ళు, ప్రభు భాగాన్ని ఇచ్చేది ఆయన డబ్బులు ఆయనకే ఇచ్చి వీళ్ళు బాగా ఇస్తారండి. మోసంలో వెళ్ళిపోతున్నాం సార్ మనం. అందుకనే గమనించండి, శ్రమపడాలి, ప్రయాసపడాలి, మితముగా ఉండాలి, సువార్తికుని పని చెయ్యాలి. మితముగా ఉండాలి అన్న దగ్గర నుంచి నేను అయ్యగారు వాటా తినట్లా. అప్పటి వరకు అయ్యగారు వాటా స్వీట్ ఏది అనేవాడిని. అంటే నా స్వీట్ నేను తినగా ఇంకో రౌండ్ అది ఎవరు వాటా? అయ్యగారు వాటా. ఇప్పుడు అలాంటి రెండో రౌండ్ తింటలా, ఒక రౌండే. మితముగా ఉండాలి. ఎందుకని? మితముగా లేకపోతే ఇలా గోక్కోవటం బదులు ఇలా గోక్కోవాల్సి వస్తుంది. అప్పుడు పొట్ట అంత బాగా వెళ్ళిపోద్ది. మితముగా లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రయాసపడాలి, శ్రమపడాలి, సువార్తికుని పని చేయాలి. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకనంటే తిమోతి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతూ ఉన్నాను. రోమా పట్టణంలో ఉంచిన చెరసాల్లో నన్ను పెట్టారు. నన్ను ఇప్పుడు చంపేయబోతున్నారు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతూ ఉన్నాను. కాబట్టి 9వ వచనానికి రండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు. ఎందుకనంటే నువ్వు కాపరివి, నేనేమో సువార్తికుణ్ణి. నీకు సంఘ బాధ్యతలు ఉన్నాయి. నువ్వు వెంటనే అటు ఇటు కదలాలంటే కదలలేవు. కాబట్టి నీ వెసులుబాటును బట్టి త్వరగా నా దగ్గరికి రావటానికి నువ్వేం చేయాలి? ప్రయత్నించాలి తిమోతి. చూసారా, ఆఖరి అధ్యాయం అనగా ఈ ఉత్తరంలోని ఆఖరి భాగానికి వచ్చేసరికి ఎన్ని విషయాలు చెప్తున్నాడు కదా. అందరిని అడిగినట్టు చెప్పు, టైంకి మందులేసుకో అంటారా లెటర్లో? అలాగనమాట. సువార్తికుని పని చేయి, మితముగా ఉండు, బోధించు, ఖండించు, బుద్ధి చెప్పు, గద్దించు. అలాగే నువ్వు చేయాల్సింది ఏంటి? నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఏం చేశాడు? ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. క్రెస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్ళిపోయారు. కానీ లోకాయితే ఎక్కడున్నాడు? నా దగ్గరే ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయాలి? మార్కును వెంటబెట్టుకొని రా. గమనించండి, అతడు పరిచారము విషయములో నాకు ప్రయోజనకరమైన వాడు. గమనించగలిగితే మెట్టుకు ఈ రోజున దేమా గురించిన విస్తారమైన ధ్యానము ఎప్పుడైనా కుదిరితే మీరు యూట్యూబ్లో మన ఛానల్లోనే చూడండి. దేమా లోకాన్ని స్నేహించి ఎలాగా అపోస్తలుల్ని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో తిరిగి కలిసిపోయాడో. దేమా గురించి చెప్పిన వెంటనే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే మార్కును గురించి మాట్లాడుతున్నాడు. మార్కుని వెంటబెట్టుకొనిరా, అతడు పరిచారము విషయములో నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. గమనించగలిగితే మార్కు యొక్క ఆత్మీయ ప్రయాణము చూడండి, చాలా చక్కటి పాఠము ప్రతి విశ్వాసికి కూడా. ప్రారంభంలో ఉన్నతమైన వ్యక్తులతో మార్కుకి ఉన్న పరిచయాలు. ఎవరు? పౌలపోస్తలుడు, బర్నబా, పేతురు, లోకా లాంటి వారితో ఉన్న పరిచయాలు. వారితో అతను కలిసి చేసిన ప్రయాణాలు. అంత మాత్రమే కాదు, ఎంతలోనే అతడు విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనుతిరిగిన విధానం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే అపోస్తలులతో అతనికి వచ్చిన ఎడబాటు, ఆ వెంటనే ప్రభు ప్రేమను బట్టి పడిలేచిన కెరటంగా తిరిగి పరిచర్యలో కొనసాగిన మార్కుని మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే దేమా ఇంకెప్పుడు కూడా మళ్ళీ పౌలు దగ్గరికి రాలేదు. లోకమే బాగుంది. లోకం అతనికి రమ్యంగా, ఆకర్షణీయంగా కనిపించింది దేమాకి. కానీ మార్కు అలా కాదు. మార్కు విషయంలో మనం చూడగలిగితే ఒక మంచి ప్రారంభం. చెప్పాలంటే అపోస్తులందరితో పరిచయం చెప్పాను కదా. పౌలపోస్తలుడితో, బర్నబాతో. పౌలపోస్తలుడు, బర్నబా వీరు అపోస్తుల కార్యములు 13, 14, 15 అధ్యాయాల్లో మొదటి మిషనరీ ప్రయాణం వీరిద్దరూ కూడా కలిసి చేశారు. అప్పుడు ఎంతగానో సహకరించిన వ్యక్తి ఈ మార్కు. అలాగే లోకాతో ఇతనుకున్న పరిచయం, అలాగే పేతురు అపోస్తలుడితో ఇతనుకున్న సహవాసం. వీటన్నిటిని బట్టి చూడగలిగితే ఎవరైనా ఏమనుకుంటారు? ఇతను కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అనుకుంటారు. కానీ ఇతను విశ్వాసంలో వెనకబడిన తీరు మనకి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని తిరిగి అపోస్తలుల వద్దకు చేరినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకనే గమనించండి, ఒక మంచి ప్రారంభము, అలాగే తన ఆత్మీయ జీవితానికి ఒక మంచి ముగింపును కూడా పలికాడు మార్కు. హల్లెలూయా. అందుకనే 5వ వచనం ఆఖరి వాక్యంలో ఏమంటున్నాడు? నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అంటే మంచి ముగింపు ఉండాలి. మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి మంచి ముగింపు ఉండాలి. అందుకనే మార్కుని మనం ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించండి, మార్కు యొక్క మారు మనస్సును మనం చూడగలిగితే
పేతురు అపోస్తలుడు తను రాసిన మొదటి ఉత్తరంలో 1 పేతురు 5వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు కదా, బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. గమనించండి, ఎవరెవరు వందనాలు చెప్తున్నారు? పేతురు భార్య వందనాలు చెప్తుంది. అలాగే మార్కు, నా కుమారుడైన మార్కు. చెప్పాను కదా, మంచి ప్రారంభం మార్కు జీవితము. ఏ గుడ్ స్టార్ట్. ఎ వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. ఒక శుభారంభం ఏంటంటే సగం పని ముగించినట్టే మనం. అందుకని ఏం చేస్తారు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని మంచి వాళ్ళని పెడతారు. ఎందుకని? బాగా ఆడితే సగం మ్యాచ్ మనం గెలిచినట్టే. అందుకనే ఎవరిని పెట్టారు ఓపెనర్గా? శాంసన్ని పెట్టారు కదా, సంజు శాంసన్ని. అలాగే చూసారా ఏమంటున్నాడో, నా కుమారుడైన మార్క్. వాస్తవానికి మార్కుకున్న ఆధిక్యత ఏంటంటే, ఇక్కడ ప్రభువుతో కలిసి నడిచిన పేతురుతో ఉన్న సహవాసం, ఇది మార్కుకున్న ఆధిక్యం. అటువంటి పేతురు ఏమంటున్నాడు, నా కుమారుడైన మార్క్. పేతురు ఎప్పుడైతే చెరసాలలో ఉన్నాడో, ఆ చెరసాల నుంచి విడిపించబడిన తర్వాత నేరుగా ఎవరింటికి వచ్చాడంటే మార్కు తల్లి అయిన మరియ ఇంటికే వచ్చాడు. పేతురు విడుదల పొందాలి అని చెప్పి ఎదురు చూస్తూ ప్రార్థన చేసిన గుంపులో మార్కు కూడా ఉండే ఉండొచ్చు. పేతురు విడుదల పొందినప్పుడు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని చూసిన వాళ్ళల్లో మార్కు కూడా ఉండే ఉండొచ్చు. పేతురు విడిపించబడి తిరిగి బయటకు వచ్చినప్పుడు, జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించిన వాళ్ళలో మార్కు కూడా ఉండే ఉండొచ్చు. గమనించగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి అది ఎటువంటి సమయం గమనించండి. మొదటి వచనంలో రాయబడి ఉందిగా, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకున్న సమయం అది. గమనించండి, అటువంటి సమయంలో వాస్తవానికి ఎవరి మీదైనా అరెస్ట్ వారెంట్ ఉందనుకుందాం, అట్లీస్ట్ లుక్అవుట్ నోటీస్ ఉందనుకుందాం, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అనుకుందాం. అలాంటి వాడు మన ఇంటికి వస్తే చేర్చుకుంటామా? పేతురు కోసం కూడా ఆ రోజున అలాగే ప్రయత్నిస్తున్నారు. మిగతా అపోస్తలుల కోసం కూడా ఆ రకంగానే ఆ రోజున హేరోదు రాజ్యం వారు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారు వస్తే మరియ చేర్చుకోవాలా? కానీ మరియ ఏం చేసింది? వారి కోసం తన ఇంటి తలుపులు తెరిచింది. హల్లెలూయా. గమనించండి, ఇటువంటి త్యాగం కలిగిన వారు లేకపోలేదు. వారిని బట్టే పరిచర్యలు ముందుకు వెళ్తూ ఉంటాయి. గమనించండి, వారు స్వయాన్ని విడిచిపెట్టి ఆ రకంగా వారి సౌలభ్యాన్ని కూడా త్యాగం చేశారు. కాబట్టే ఆ రోజున ఆది అపోస్తలులు ఇంకా ముందుకు వెళ్ళటానికి, పరిచర్యలో కొనసాగటానికి అవకాశాలు ఆ రోజున దొరికినాయి. అందుకని ఆ 12వ అధ్యాయంలోని 13వ వచనంలో చూడగలిగితే, అతడు ఎవరు? పేతురు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. గమనించండి, అంటే బహుశా తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న ఆ త్యాగము, ఆ క్రమము, అది మార్కులో ఒక మారు మనస్సును కలుగజేసింది. అలాగే పేతురు దగ్గర నుంచి చూశాడు. పేతురు తనకు చూపిన మాదిరి మార్కులో మారు మనస్సును కలుగజేసింది. గమనించండి, అందుకనే ఏమంటున్నాడు పేతురు తన పత్రికలో రాస్తూ అంటున్నాడు, నా కుమారుడైన మార్కు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి, నా కుమారుడైన మార్కు. అంత మాత్రమే కాదు, గమనించండి, మంచి సహవాసాన్ని మార్కు కలిగి ఉన్నాడు. మారు మనస్సును మాత్రమే కాదు, మంచి సహవాసాన్ని మార్కు కలిగి ఉన్నాడు. 12వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలిగితే, బర్నబాయు సౌలును
తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు కలిసి నడిచిన పేతురుతో ఇతను కూడా ఉన్నాడు. అదొక మంచి సహవాసం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత ఆది అపోస్తలుల ఆజ్ఞానుసారం పరిచర్యను విస్తరింపజేసిన పౌలు కానీ బర్నబా కానీ వీరి ప్రయాసలో కూడా ఇతను మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. గమనించగలిగితే పేతురు ద్వారానే ప్రభువు గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న దాన్నే మార్కు సువార్తలో గ్రంథస్థం చేశాడు. హల్లెలూయా. గమనించండి, అటువంటి మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా దగ్గరగా, చాలా సమీపంగా సహవాసం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారితోనే కలిసి నడిచాడు, కలిసి తిన్నాడు, కలిసి పడుకున్నాడు, కలిసి ప్రయాణం చేశాడు, కలిసి శ్రమలు అనుభవించాడు. ఈ అనుభవాలన్నిటినీ బహుశా నా కుమారుడు అంటున్నాడుగా, మార్కుతో పంచుకున్నాడేమో. ఇక మార్క్ ఏం చేశాడు? వాటన్నిటినీ గ్రంథస్థం చేయటం మొదలుపెట్టాడు. అదే మార్కు సువార్త. హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. 2 పేతురు 1:21. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ప్రవచనానికి ఎంత చరిత్ర ఉంది. ప్రవచనం ఎప్పుడు కూడా మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. గమనించండి కదా. జనాలకి ప్రవచనాలు ఇష్టమే, కాదంటలేదు. కానీ ప్రవచనాలు ఏ రీతిగా ఉంటాయి? పరిశుద్ధాత్మ చేత మనుష్యుడు ప్రేరేపించబడినప్పుడు దేవుని పక్షాన అతను మాట్లాడేదే ప్రవచనం. అంతేగాని తాళాలు ఇవ్వు, మధ్యాహ్నం ఖాళీగా ఉంటున్నాం, ఓకే ఇచ్చాడు తాళాలు. 4-5 ముసలోళ్ళు, ఏది కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఉన్న 4-5 ముసలు కలిశారు, కూర్చున్నారు, ప్రార్థన చేసుకుంటారా? అది తర్వాత నీకు ఎవరు పెట్టరు ఇలాంటి నిజాలు చెప్తే. అలా నిజాలు చెప్పకూడదు, ముచ్చట్లు చెప్పుకుంటారు. చెప్పుకున్న ముచ్చట తీసుకెళ్ళి మళ్ళీ ఆ సిమెంట్ రోడ్లో చెప్తే, ఆ సిమెంట్ రోడ్డు ఆమె ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మాయికి చెప్తే వాళ్ళ అమ్మాయి మీదకి శుక్రవారం రాత్రి ఆత్మ వస్తుంది. నా బిడ్డ నీకు ఇది ఆ బిడ్డకి ఎలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడుకున్నారు మధ్యాహ్నం 3ంటికి వాళ్ళ అమ్మోళ్ళు. ఇవన్నీ ఆ బిడ్డ చెప్పుద్ది. అప్పుడు ఆ బిడ్డను మనం కల్కి భగవాన్ అమ్మ భగవాన్ లాగా చూడాలి. ఏంటి సార్ ఇవన్నీ? ఎవరిని మోసం చేద్దామని ఇయా ప్రవచనాలంటే. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, నువ్వు దేవుని పక్షంగా ఆయన ఆత్మచేత నింపబడితే యు విల్ ప్రొఫెసై ఆన్ హిస్ బిహాఫ్. ఆయన పక్షంగా నువ్వు ప్రవచిస్తావు అంతే. అంతేగాని మనుషుల్ని సంతోషపెట్టే ఇది కాదు. ఏది? నువ్వు కొత్త బైక్ కొనుక్కుంటావు, నువ్వు 1 సిట్టింగ్ పాస్ అవుతావు. ఏంట్రా ఈ ప్రవచనాలా? నువ్వు ఆల్రెడీ ప్యాకేజ్ మాట్లాడుకున్నావు, నువ్వు 1 సిట్టింగ్ పాస్ అవుతావంటే నేను ప్రవక్తన అయిపోతానా? దయచేసి ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలి. మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త అనుకుంటున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విశ్వాసుల కంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే విశ్వాసుల్ని అపవాది ఎక్కువగా మోసగిస్తున్నాడు. ఇది ఇటువంటివి అన్నమాట. అందుకనే ప్రవచనం మనిషి ఇచ్చను బట్టి, మనిషి ఇష్టానుసారంగా మాట్లాడేది కాదు. బీసెంట్ రోడ్లో ఫుట్పాత్ల మీద, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండుల్లో ఫుట్పాత్ల మీద ఇంత పంజరం వేసుకొని బాగా పండిపోయి షుగరోలు తినే జాంకాయ ఒకటి ఉంటుందా?
అది చిలకకు పెడతా ఒకడు కూర్చుంటాడు. ఆడు ఎక్కడి నుంచి వస్తాడంటే భద్రాచలం పాల్వనొచ్చి నుంచి వస్తాడు ఆడు. ఆడు అక్కడ కూర్చొని ఇప్పుడు కొద్ది యవనస్తులు కనిపించారనుకో, అది మే నెల అనుకోండి, ఏమంటాడు ఆడు? ఆహా మే నెల కాబట్టి నువ్వు రిజల్ట్స్ కోసం చూస్తున్నావు కదా అంటాడు ఆడు. ఆడికి తెలిసిన నాలెడ్జ్ మనకు తెలియదు. అప్పుడు ఈడేమనుకుంటాడు, నిజమే, అమ్మో నా గురించి చెప్పేశాడని చెప్పి అక్కడ కూర్చొని పాపం వీడి సినిమాకి వెళ్ళాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడికిస్తాడు. ఆడేం చెప్తాడు, మొత్తానికి నువ్వు పాస్ అయిపోతావు అంటాడు. అరే రాసింది నీకు నమ్మకం లేదా? నీకు నమ్మకం ఉండాలిగా. నేను ఇది రాశాను, పలానా ఆన్సర్ రాశాను, పలానా జరుగుద్ది, ఇది కనీసం ఇన్ని మార్కులైనా పడతాయి దీనికి. లేకపోతే కరెక్ట్ చేసేది జాయ్ సార్, అబ్బా బేభత్సమైన మార్కులు వచ్చేస్తాయి అనే నమ్మకం నీకు ఉండాలిగా. కాదు, పాపం ఎవరో అతను అంత దూరం నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఛార్జీలకి డబ్బులు ఇద్దామన్న ఉద్దేశంతో వాడిని బతికియటం. అందుకని ఇటువంటివన్నీ నమ్మి అవే ప్రవచనాలు అనుకోకండి. మొన్న గణపవరం అడ్రోడ్డు అంటే ఏదరకి శోభనాపురానికి మధ్యలో విపరీతమైన ఎండగా ఉంది. కాస్త సోడా తాగుదామని ఆ చెట్టు కింద ఆగితే మరి ఆమెకు అనిపించిందేమో మేమిద్దరం సేవకుల్లాగా కనపడుతున్నామని. అయ్యగారండి, ఈ పలానా రోజులు కదా, ఈ యుద్ధాలన్నీ జరుగుతాయని బైబిల్లో ఉంది కదా అని చెప్పి ఆమె ఒక క్లుప్త ప్రసంగం చేసింది. సోడాలు అమ్ముకునేమో. మాకు మంచిదేనమ్మా అనుకుందాం. ఆ తర్వాత మీ మందిరం ఎక్కడంటే చెప్పా, ఇలా కామయ్యతోపమ్మ మా మందిరం, మీ సురేష్ గారు మా అన్నయ్యే, అవన్నీ చెప్పాక కామయ్యతోపులో ఎవరో ఒక పెద్ద ఆవిడ ప్రవచనాలు చెప్పుద్దంట కదండి మా అమ్మగారు అంటే, ఎవరమ్మా నాకు తెలియదు అన్న. నీకు తెలుసా? ఏమో మరి నాకు తెలియదు, ఇలాంటి టక్కు టమార విద్యలు మాకు తెలియవు. అందుకనే గమనించండి, ప్రవచనం అంటే మనిషిని ఇచ్చను బట్టి కలిగేది కాదు. అందుకే వివాహాలు అవుతాయా, పిల్లలు పాస్ అవుతారా, లేకపోతే గేద కనపడకుండా పోయిన గేద దొరుకుద్దా, వీటి కోసం నువ్వు మనుషుల్ని ఇబ్బంది పెట్టవసరలా. నువ్వు ప్రార్థన చేసుకో, అదే ఇంటికి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకో, వాళ్ళే పాస్ అవుతారు. నువ్వు ప్రార్థన చేసుకో, వాళ్ళకి వివాహం అయిపోద్ది. దీనికోసం నువ్వు అడావుడి చేయవసరలా. అందుకని అటువంటి విధానంలో ఉన్న పేతురుతో ఇతనుకున్న సహవాసము, పేతురు మార్కుతో పంచుకున్న విషయాలు, వీటన్నిటిని బట్టి మార్కు చేసింది ఏంటంటే మార్కు సువార్తను గ్రంథస్థం చేశాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఇంకా ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడంటే 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అంటే గమనించండి, ఆ సమయంలో అంతియోకయలో దేవుని వాక్యము ఎంతగా విస్తరిస్తూ ఉందో. అందుకే చెప్తూ ఉన్నాను, ఆ రోజున వాక్యం పునాది మీద వారు పరిచర్యను కట్టారు కనుకనే అది భూప్రపంచం అంతటా వ్యాపించబడింది. భూదిగంతాల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఈ అపోస్తలుల విషయంలో నిజమైనవి. గమనించండి, ఎందుకనంటే వారు వాక్యాన్ని అనుసరించారు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే మరి అప్పుడు పౌలుతో బర్నబాతో కూడా అతను సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అటు యేసుక్రీస్తు ప్రభువు వారితో నడిచిన పేతురుతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ పౌలు బర్నబాలు పరిచర్యను విస్తరించడంలో ముమ్మరంగా పనిచేశారు. వారితో కూడా మార్కు సహవాసాన్ని కలిగి ఉన్నాడు. 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యముల్లోనే వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అటువంటి సహవాసంలో, పౌలు బర్నబాల సహవాసములో కూడా మార్కు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి మనస్సాక్షి, మారు మనస్సు కలిగిన జీవితం,
పేతురు, పౌలు, బర్నబాలతో ఉన్న సహవాసం, వీటన్నిటి మీదట పరిచర్యకు పురికొల్పబడి మిషనరీ ప్రయాణం చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలోని 5వ వచనంలో మనం చూడగలిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై. గమనించండి, బర్నబా, పౌలులేమో అంతియోకయ నుంచి వచ్చారు, మార్క్ ఏమో యెరూషలేము నుంచి వచ్చాడు. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో వారికి మార్కు పరిచారము చేస్తున్నట్టుగా మనం గమనించగలం. ఈ మొదటి మిషనరీ ప్రయాణంలో మొదటి పరిచారకుడిగా మార్కు ఉన్నాడు. అందుకే 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలిగితే, తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గెకు వచ్చిరి. అచ్చట యోహానే మార్కు, మార్కే యోహాను. మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇటువంటి గొప్ప సహవాసంలో ఉన్న వ్యక్తి ఎందుకు వారిని విడిచి తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోయాడో కారణాలు మనకు తెలియవు. కానీ తన విశ్వాసంలో వెనుదిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4:13 రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యముల్లోనే వారు పేతురు, యోహానులను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగి. ఇటువంటి సహవాసంలో ఉన్నాడు మార్కు. గమనించండి, కానీ ఏం చేశాడు? యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాడు. అందుకనే 13:13 రాయబడి ఉంటుంది కదా, మార్కు వారిని విడిచిపెట్టి, అనగా యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. అంటే తన విశ్వాస ప్రయాణము మధ్యలోనే వెనుతిరిగిపోయాడు. ఎంతవరకు కూడా సహకారిగా ఉన్నాడు. పౌలుకు, బర్నబాకు సువార్త పనిలోనున్న వారందరికీ కూడా ఉపచారము చేస్తూ సహకారిగా ఉన్నాడు. కానీ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణంగా, అంతకుముందు సహవాసములో ఉన్న కారణంగా పేతురు చెప్పిన విషయాలైతే విన్నాడేమో కానీ వెనుతిరిగిపోయి పరిశుద్ధుల సహవాసంలో లేని కారణంగా మరి అపోస్తల కార్యములు 13వ అధ్యాయములో పౌలు అపోస్తలుడు చాలా పెద్ద చరిత్రనే వివరించాడు. ఇది చెప్పినప్పుడు మార్కు అక్కడ లేడు. ఎందుకనంటే మార్కు తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోయాడు. ఆ 13వ అధ్యాయము 17వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడ నుండి ఇంచుమించు 40 సంవత్సరాల వరకు కూడా అరణ్యములో వారి చేష్టలను నీళ్ళు అడిగితే పర్లేదు, నీళ్ళు కూడా ఇవ్వలేనోడివి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? వారి చేష్టలు అలాగున్నాయి. వాటిని కూడా ప్రభు ఏం చేశాడు? సహించాడు. గమనించండి, ఎంతవరకు అంట? 40 సంవత్సరాల వరకు. మోషేకి ఎంత ఓపిక ఉండాలండి. వాస్తవానికి మోషే ముక్కోపి. తన ప్రజల్ని చంపుతున్నాడని చూసి, గొడవ పడుతున్నాడని చూసి వెళ్ళి అతన్నే చంపేసినాడు. కళ్ళ ముందు వీళ్ళందరూ కూడా ఇలా విసిగిస్తూ ఉంటే మోషే సహించాడు. దేవుడు మోషేకు అటువంటి దీర్ఘశాంతాన్ని ఇచ్చాడు. దీర్ఘశాంతం అంటే ఏంటి? లాంగ్ సఫరింగ్. లాంగ్ బెల్ ఉంటుందా స్కూల్లో? అలాగా లాంగ్ సఫరింగ్ ఇచ్చాడు. అంటే ఎంతకాలం భరిస్తాము? అంత ఓపికను, అంత సహనాన్ని దేవుడు మోషేకు ఇచ్చాడు. గమనించండి, ఆ రీతిగా ఆ తర్వాత వచనాల్లో కూడా మరి ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడో, వారిని ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడో ఈ చరిత్ర చెప్తున్నప్పుడు మార్కు అక్కడ లేడు. ఎందుకనంటే మార్కు పరిశుద్ధుల సహవాసం నుంచి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, పౌలు బర్నబాలతో కలిసి ప్రభువు కొరకు హింసలు పొందే ధన్యతను కూడా మార్కు కోల్పోయాడు. ఎందుకనంటే వారితో పాటు లేడు. 13:50 మనం చూడగలిగితే
యూదులు భక్తి గల మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి ఏం చేశారు? పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. గమనించండి. అంటే ఇక్కడ అపోస్తలులైన వారు ప్రభు కొరకు హింసించబడుతూ ఉంటే ఆ హింసల్లో పాల్గొనే అవకాశం కూడా మార్కుకు లేదు. అంతకుముందు పౌలు అపోస్తలుడు ఇశ్రాయేలు వారి పట్ల దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో వివరిస్తూ ఉండగా వినే అవకాశము కూడా లేదు. అందుకనే గమనించగలిగితే ప్రభు కొరకు పౌలు బర్నబాలు అప్పగించుకున్నప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా మార్కు అక్కడ లేడు. అందుకనే గమనించండి, వారు ఆ రీతిగా, అంటే మార్కు ఆ రీతిగా వారి సహవాసం నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇటువంటి శ్రేష్టమైన సహవాసాన్ని విడిచిపెట్టినందుకు తన పని సగంలో ముగించబడిపోయింది అని బాధపడ్డాడో లేదో తెలియదు, కానీ సహవాసం మాత్రం బాధపడే ఉంటుంది. ఎందుకనంటే అతను ఆపేసినా లేకపోతే అతను మిగిల్చిన పని సహవాసానికి ఖచ్చితంగా భారంగా ఉండే ఉంటుంది. ఎందుకనంటే వాస్తవానికి సహవాసంలో మనకు అప్పగింపబడిన పని అది చిన్నదైనా పెద్దదైనా ఒకవేళ మనం చేయలేదు అనుకోండి, అది ఇంకొకరు ఎవరో చేయాల్సిందే. ఆ చేసేటప్పుడు అది వారికి అదనపు బాధ్యత అయితే అది వారికి ఖచ్చితంగా భారంగానే ఉంటుంది. అంటే వారు చేసే పనితో పాటు ఈ విడిచిపెట్టబడిన పనిని కూడా చేయాలనుకోండి. ఇప్పుడు అక్కడ చాలామంది మార్కు మాత్రమే కాదు, మిగతా పరిచారకులు ఉన్నారు అపోస్తలుల దగ్గర. మార్కుకు అప్పగించిన పని అయితే ఏదో ఉంది, అది మార్కు సగంలో విడిచిపెట్టేశాడు. మిగతా పరిచారకులు ఇప్పుడు ఏం చేయాలి? వారు చేస్తున్న పనితో పాటుగా మార్కు వదిలిపెట్టిన పని కూడా చేయాలి. అది వారికి ఎలాగుంటుంది? చాలా భారంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి తిరిగి ప్రభు ఆత్మ మార్కుని ప్రేరేపించిందేమో. మార్కు ఏ రీతిగా మారాడంటే ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. గమనించండి, ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. ఒకానొక పరిస్థితుల్లో మార్కుని మనం వెంటబెట్టుకొని వెళ్దాం అని పౌలు బర్నబాలే అనుకున్నారు. కానీ ఇదే మార్కు కోసం పౌలు బర్నబాలు విడిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయం అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనంలో గమనించండి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి, ఎవరో వేరైపోయింది? పౌలు బర్నబాలు. అందుకనే 15వ అధ్యాయము తర్వాత 16 నుండి పౌలు అపోస్తలుని 2వ మిషనరీ ప్రయాణం చూస్తాము, కానీ అందులో మనకి బర్నబా కనపడ్డు. ఎందుకని? బర్నబా మార్కు వేరుగా వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మార్కు తిరిగి వచ్చిన కారణంగా ఎవరిలో వివాదం కలిగింది? పౌలు అపోస్తలుడికి బర్నబాకు వివాదము కలిగింది. అందుకని బర్నబా ఏం చేశాడు? 39 రెండో భాగంలో బర్నబా మార్కుని వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. గమనించండి, సేవా పరిచర్యలో ఉన్న గనులైన వారి మధ్య ఇటువంటి మార్కు ఒక విభేదాన్ని కలిగించాడు అనుకోండి, అది అంత ప్రమాదకరం. వాస్తవానికి అది పరిచర్య యొక్క ఐక్యత, సంఘ ఐక్యతను అది ప్రశ్నిస్తూ ఉంది. గమనించండి. కానీ ఆ తర్వాత రోజుల్లో చూడగలిగితే మార్కు మేలుగా మారిపోయాడు. ఇప్పుడు వరకు సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో కానీ ఆ తర్వాత రోజుల్లో మేలుగా మారాడు. వాస్తవానికి ప్రభువుని వెంబడించటం విడిచి వెళ్ళిపోయిన వారు ప్రభువుతో తిరిగి ఐక్యపరచబడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది మార్కు విషయంలో జరిగింది. అందుకనే ఏమంటున్నాడు పౌలు అపోస్తలుడు? మనం చదువుకుందాం కదా, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే ఒకానొక పరిస్థితుల్లో అంటే 15 అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 37వ వచనంలో చూడగలిగితే
అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా, అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని. మార్కు ఆల్రెడీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, అతన్ని తిరిగి చేర్చుకోవటం అనేది అంత యుక్తము కాదనుకున్నాడు. అందుకనే వారిలో ఏమైంది, బర్నబాకు పౌలుకు తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. వాస్తవానికి మనం గమనించగలిగితే పౌలు అదే రీతిగా బర్నబా మార్కును క్రమపరుస్తూ వచ్చారు, మార్కును సరిదిద్దుతూ వచ్చారు. వాస్తవానికి దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఒక వ్యక్తిలో ఈ రెండు గుణాలు లేకపోతే ఈ రెండు లక్షణాలు ఉండటం అనేది అసలు సాధ్యపడదు. ఏదంటే మనిషిని ప్రేమించటం, ఏది ఈ రీతిగా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని ప్రేమించటం, వారిని సరిదిద్దటం అనేది జరగదు. కానీ ప్రభువులో ఈ రెండు లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. దావీదు జీవితంలో ఇది మనకు కనబడుతూ ఉంటుంది. దావీదు బత్షెబాతో పాపం చేశాడు అని చెప్పి దేవుడు తన ప్రేమను దావీదుకు దూరం చేయలేదు. కానీ దావీదుని ఏం చేశాడు, సరిచేశాడు. ఇక్కడ పౌలు బర్నబాలు చేస్తుంది కూడా అదే. కానీ ఒకరే కాదు, ఇరువురు చేస్తున్నారు. ఒకవైపు బర్నబా మార్కును ప్రేమిస్తున్నాడు, ఇంకోవైపు పౌలు మార్కును సరిచేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ రెండు విశ్వాస జీవితానికి చాలా అవసరం. సరిచేయబడటం అనేది చాలా అవసరం. చెప్పాను కదా, కరోనా తర్వాత ఇవి మనం మర్చిపోయామని పౌలు అపోస్తలుడు గుర్తు చేస్తున్నాడు తిమోతికి, మనకి కూడా. తిమోతి, టైం కాదు, టైము అనుకోవద్దు. నువ్వు ఏం చేయాలి, నువ్వు బోధించు, ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు, సువార్త ప్రకటించు, శ్రమపడు, సువార్తికుని పని చెయ్యి అని. గమనించండి, ఆ రీతిగా పౌలు అపోస్తలుడు మార్కుని ఏం చేస్తున్నాడు, సరిచేస్తా వస్తున్నాడు. దావీదు జీవితంలో కూడా ఇదే మనం చూస్తూ ఉంటాం. గమనించండి, చైతన్య కాలేజ్ బయట రాసి ఉంటారా, వాళ్ళిద్దరు ఓనర్లు ఇలా నిలబడతారు కదా, డాక్టర్లు ఇద్దరు, ఫోటోలు ఉంటాయి కదా, చైతన్య విద్యా సంస్థలని రాసి, తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి. ఇప్పుడు తల్లి తండ్రి ఎవరయ్యారు ఇక్కడ మార్కుకి, బర్నబా పౌలు అయ్యారు. హల్లెలూయా. గమనించండి, అంటే తల్లి అంత కఠినంగా ఉండదు, కానీ బర్నబా అలాగే తల్లిలాగానే ఉన్నాడు. ఇక్కడ మార్కు పట్ల కఠినంగా లేడు, మార్కును కలుపుకున్నాడు. పౌలేమంటున్నాడు, మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ మనం కలుపుకోవటం అనేది అంత యుక్తము కాదు అంటున్నాడు 15:38 అపోస్తల కార్యముల్లో. అంటే ఏం చేస్తున్నాడు, పౌలు అపోస్తలుడికి ప్రేమ లేదని కాదు, కానీ హీఈస్ గివింగ్ ఎ ఛాన్స్, ఒక అవకాశాన్ని మార్కుకి ఇస్తున్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా, దేవుని అనాది ప్రణాళిక, ఆయన గుణలక్షణాలు ఏ రీతిగా మనుషులకు ఆ రీతిగా వారిని సిద్ధం చేస్తున్నాయో మార్కును కూడా అలాగే సిద్ధపరిచినాయి కదా. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు సామెతలు 3:11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుడు ఎవరిని గద్దిస్తాడంట, ఆయనకి ఎవరైతే ఇష్టమో వారినే. పౌలు అపోస్తలుడు ఇప్పుడు ఎందుకు గద్దిస్తున్నాడు, మార్క్ అంటే ఇష్టము కాబట్టి, మార్కు క్రమములోనికి రావాలి కాబట్టి మార్కుని క్రమపరుస్తూ ఉన్నాడు, మార్కుని సరిదిద్దుతూ ఉన్నాడు పౌలు అపోస్తలుడు. గమనించండి, ఒకానొక పరిస్థితుల్లో అతను వద్దు అనుకున్నాడు, కానీ ఇప్పుడు తన అవసాన దశలో ఏమంటున్నాడు, పరిచర్యకు లేదా పరిచారానికి ప్రయోజనకరమైన వాడు.
ఇదే విషయం మనం ఒనేసిము సంగతి చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. పౌలపోస్తలుడే ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తూ, మునుపు ఒనేసిము అనేవాడు నిష్ప్రయోజనమైన వాడే, అంటే ఒకప్పుడు యూజ్లెస్సే, కానీ ఇప్పుడు యూస్ఫుల్, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అంటాడు ఒనేసిము గురించి. ఒకప్పుడేమో వెంట పెట్టుకొని రావద్దు అన్న పౌలపోస్తలుడే ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11 ఏమంటున్నాడు? మార్కుని వెంటబెట్టుకొని. ఇంతకు మించిన సక్సెస్ ఏమైనా ఉంటుందా ఒక వ్యక్తి జీవితంలో? వద్దు అనుకున్న వాళ్ళే మార్కుని కావాలనుకుంటున్నారంటే, బా వాట్ ఏ మ్యాన్! ఏం మనిషి అండి మార్క్. ఏది కావాలనుకుంటుంది ఎవరో సాధారణమైన విశ్వాసులు కాదు. గొప్ప అపోస్తలుడు ఏమంటున్నాడు? మార్కు నాకు కావాలి. ఎందుకనంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడాయను. అందుకనే దేవుడు ఎవరిని గద్దిస్తాడు అంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. అందుకనే యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఎప్పుడు నాకే చెప్తారేంటి అంటారుగా పిల్లలు. ఇంకొకటి చెప్పరంటే, ఆడు బాగుపడటం ఇష్టం లేదు కాబట్టి ఆడికి చెప్పరు, నువ్వు బాగుపడాలనుకుంటున్నారు కాబట్టి నీకే చెప్తారు. ఇద్దరు పిల్లలు ఉన్న చోట ఇదే సమస్య. అన్నయ్యకి చెప్పరేంటి అంట, అన్నయ్య ఎటుపోయినా పర్లేదని అర్థం. నాకెందుకు చెప్తారంటే, నువ్వు సరిదిద్దబడాలి అని అర్థం. అందుకనే యెహోవా తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అందుకని ఆయన గద్దింపునకు మనము విసుక్కోకూడదు కదా. ఎప్పుడు నాకెందుకు చెప్తారంటే, నువ్వంటే ఇష్టం ఆయనకి, అందుకని ఆయన నీకే చెప్తాడు. నిన్ను క్రమపరిచి తన పోలికలోనికి తన స్వరూపంలోనికి మార్చుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ గద్దింపుకు మనం విధేయత చూపించకపోతే ఆయన పోలికల్లోకి ఆయన స్వరూపంలోనికి ఎప్పుడు వెళ్ళాలి కదా. అంటే ఏమైనా ఒక పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఇన్ని సంవత్సరాలు అయిన బాప్తిసం తీసుకున్నాక ఇన్ని సంవత్సరాలు దాటాక గద్దించకూడదని కదా. ఈ సరిదిద్దబడటం అనేది, ఈ గద్దింపు అనేది జీవితాంతం ఉంటుంది, లైఫ్ టైం ఆఫర్. ఇది ఈ వయసులో మమ్మల్ని అనకూడదు, మేము పెద్దలము. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే ఆయన నిన్ను గద్దిస్తాడు ఖచ్చితంగా. అనుగుణంగా మనం చేయవలసిందేంటి? ఆ గద్దింపుకు లోబడాలి, మనల్ని మనము సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మనం వెళ్తాం. అందుకనే ఈ గద్దింపును గురించి సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, 17వ అధ్యాయము 10వ వచనంలో, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును కదండి. మనిషికి ఒక మాట, గొడ్డుకి దెబ్బలే. అంటే బుద్ధిహీనుడు ఎవరో? పశువుతో సమానం. వాడికి అన్నిసార్లు చెప్పినా లోబడ్డో, అర్థం కాదు. పైగా ఏమంటాడు? నాకే చెప్పాలా? అందుకనే ఈ ప్రవర్తనాపరమైన సమస్యలు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో ఉంటాయి. అందుకని సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. అవసరమైనప్పుడు స్కేల్తో ఎరగొట్టేయాలి, అప్పుడు వింటారు. ఎవరో బుద్ధిహీనుడైతే ఖచ్చితంగా చెప్పాలి, తప్పదు. మనం చెప్పాల్సిన వయసులో చెప్పకపోతే వాడు ఏక నిరంజన అయిపోయాడు అనుకోండి, ఆ స్వీట్ మ్యాజిక్ వెనకాల చెప్తారు. అప్పుడు బ్రూక్స్ రాంగ్ ఉందా, రామయ్య రైస్ ఆ ఎదురు రోడ్లో చెప్తారు. అప్పుడు ఏముంది అక్కడ? కమిషనర్ ఆఫీస్ ఉందండి, అక్కడ చెప్తారు. మనం చిన్నప్పుడు చెప్పకపోతే అవసరమా? అందుకే క్రమమే. ఈ టాటూలు వేసుకునే వాళ్ళని, ఇక్కడి వరకు జుట్టు లేపేసిన వాళ్ళని ఎందుకు టాలరేట్ చేస్తున్నారు అసలు వీళ్ళు?
ఎవడు ఇష్టమైతే ఇష్టమే, నిజమే, కాదంటలేదు. ఇక నువ్వు దేవుని భయం నేర్చుకుంది ఎక్కడ కదా. ఈరోజు పొరపాటున ఇండియా గెలిచింది అనుకుందాం, రాత్రికి అహ్మదాబాద్లో గెలవదు అంటున్నారు అందరూ. అహ్మదాబాద్లో గెలిచింది అనుకుందాం, వీళ్ళందరూ రాత్రి 12 వరకు రోడ్ల మీద ఉంటారా? అవసరమా? అలా అయిపోయింది జనం. అందుకనే గమనించండి, బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటబడుతుంది. అందుకనే గమనించండి, 6వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. చదువుతున్నారా? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కొన్ని తెలుసుకొని కొన్ని నేర్చుకొని మనం సరిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మనకి జీవ మార్గాలంట. ఆజ్ఞ అలాగే ఉపదేశము. అందుకనే 119వ కీర్తన 105వ చరణంలో ఏం రాయబడి ఉంది? నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు దీపము వెలుగు. గమనించండి. అందుకని అవి మనకి ఎటువంటి మార్గాలు? జీవానికి నడిపించే మార్గాలు. తప్పు చేసిన మార్కును తల్లిలాగా స్వీకరించాడు బర్నబా, తండ్రిలాగా సరిచేశాడు పౌలు. ఇంతకు మించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా మార్కు జీవితంలో? గమనించండి, పౌలు బర్నబాలు ఆ రీతిగా చేశారు. ఇప్పుడు మార్కు ఏమైపోయాడు? పడి లేచిన కెరటం అయిపోయాడు. అందుకనే మార్కు గురించిన ప్రస్తావన మనం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం కదా. పౌలు ఏమంటున్నాడు? నాతో కూడా ఎవరున్నారో, అంటే తనతో కూడా ఎవరున్నారో చెప్తున్నాడు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు సమీపాజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. ఏమని ఆజ్ఞలు పొందారు మీరు? బహుశా మీరు అపోస్తల కార్యములు 15:38 ప్రకారం ఆజ్ఞలు పొందారేమో. అతను మనల్ని విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని చేర్చుకోవద్దు అని. కానీ ఇతని గురించి మీరు ఆజ్ఞలు పొందారు నిజమే, కానీ ఇప్పుడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. గమనించండి, వాస్తవానికి చెప్పాను కదా మీకు, పౌలపోస్తలుడు సువార్తికుడు, తిమోతి మాత్రం కాపరి. తిమోతిని ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడో ఆ ఆఖరి అధ్యాయంలో మనం చూస్తూ ఉండొచ్చు. 14వ వచనంలో చూడగలిగితే 13వ వచనంలో ఏమన్నాడు? అంగీని, పుస్తకాలు, ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకొని రా. ఎందుకనంటే 9లోనే చెప్పాడుగా, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము అని చెప్పాడు. 13లో ఏమంటున్నాడు? నా దగ్గరకు వచ్చేటప్పుడు త్రోయలో కర్పునొద్ద నేను పెట్టిన ఒక అంగి, నేను ఉంచిన కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకొని రా. ఆ తర్వాత 14లో ఏమంటున్నాడు? అలెగ్జాంద్రు అను కంసరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చెప్పున ప్రభు అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదురించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. గమనించండి, అలెగ్జాంద్రు విషయంలో ఎలాగైతే పౌలపోస్తలుడు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడో, అలాంటి వాడి విషయంలో నువ్వు ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండు. ఎందుకనంటే వాడు సంఘ నియమాన్ని ఏం చేశాడు? ఎదిరించాడు. ఎవరంటే అలెగ్జాండర్ అనేవాడు కంచరవాడు, అంటే కంసాలోడు. సరైన తెలుగు మాట్లాడితే జనాలకి బహుశా అర్థం కాకపోవచ్చు. నేటి తెలుగు పదాలు కొన్ని మారిపోయినాయి కాబట్టి. అది అతను ఏం చేశాడు? మా మాటలను ఎదిరించాడు కాబట్టి అతని విషయంలో నువ్వు
జాగ్రత్తగా ఉండన్నాడు. బహుశా మార్కు విషయంలో కూడా ఈ రీతిగానే కొలసీ వారికి లేదా ఫిలిప్పీకి కానీ లేదా ఇతర సంఘాలకు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న సంఘానికి కానీ చెప్పుంటాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు కొలసీలో ఆఖరి అధ్యాయంలో గమనించండి, మార్కుని గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ వద్దకు వచ్చినడల ఇతనిని చేర్చుకొనుడి. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే తండ్రికి నష్టము కలిగించి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు ఉన్నాడు కదా, లోకాసు వార్త 15వ అధ్యాయములో తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడా? ఇప్పుడు పౌలపోస్తలుడు కూడా చేర్చుకోమనే చెప్తున్నాడు. గమనించండి, అందుకే ఏమంటున్నాడు, మార్కుని వెంటబెట్టుకొని రా. 15వ అధ్యాయం లోకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలిగితే వారిలో చిన్నవాడు ఏమంటున్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. గమనించండి, కొన్ని దినములైన తర్వాత 13వ వచనంలో ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు, సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేసాడు. గమనించండి, అంటే కొంత ఆత్మీయతలో ఎదిగిన తరువాత మార్కు చేసిన పని కూడా అదే. తనకు అందించబడిన కృపను దుర్వినియోగపరిచాడు. ఈ రోజున విశ్వాసులమైన మనము చేస్తుంది కూడా అదే. ఆత్మీయతలో కొన్ని సంవత్సరాలు గడిచాక దేవుడిచ్చిన కృపను మనం దుర్వినియోగపరుస్తున్నాం. గమనించండి, దేవుడిచ్చిన కృపను కదా, కలిగినదేది ఆయన కృప లేకుండా మనకి కలగలేదు. కాబట్టి మనం దేవునికే బద్ధులమై ఉన్నాం కానీ లోకానికి కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఈ కృపను మనం దుర్వినియోగపరిచేటట్టయితే ఒకానొక రోజున ఈ కృపను బట్టి ప్రభువుకి మనం లెక్క చెప్పుకోవాలి. ఎందుకనంటే మనిషి ఎవరు? మట్టి. మట్టి ఏమవుద్ది? మనం మట్టే కాబట్టి తిరిగి మట్టిలో కలిసిపోద్ది. కానీ ఆత్మ ఎందుకు వెళ్తుంది? ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? నీ మీద నేరస్థాపన చేస్తుంది. అది ఆ తీర్పులో నువ్వు ఉంటావు. నీ ఆత్మ ఇలాగొచ్చి చెప్పుద్ది నీ మీద, లోబడలేదండి, అస్సలు ఏ మాత్రం కూడా మారు మనసు లేదండి, ఆత్మ చెప్పుద్ది. అందుకే గమనించండి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆయన కృపను మనం దుర్వినియోగం చేయకూడదు. కృపను దుర్వినియోగం చేయకూడదు కదా. ఇక్కడ కేవలం ఆస్తిని దుర్వ్యాపారంలో అంటున్నాడు కానీ ప్రభువు మనకిచ్చిన ఆస్తి ఏంటంటే సమయం, సంపద, సామర్థ్యం. ఇవే మన ఆస్తులు. నాకు 24 గంటలు ఇచ్చాడు రోజులో, నీకు కదా, అంతే కదా. నేను పిహెచ్డి చేశాను, నువ్వు చేయాలిగా మరి 24 గంటల్లో. నీకు 24 గంటలేగా ఉంది కదా. నీకంటే ఇంకెవరు చేయకూడదు. కట్ట మీద మొదటి పిహెచ్డి నీదే అయ్యి ఉండాలి. నవ్వుతావేంటి? అయ్యయ్యో, మన సంఘాల్లో పిహెచ్డీలు ఉండకూడదా? ఉండాలి. అందుకనే గమనించండి, దేవుడు మనకిచ్చిన ఆస్తులు అయ్యే సమయం, సంపద, సామర్థ్యం. ఇవి దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. సామర్థ్యం అందరికీ సమానంగా ఇచ్చాడు. నీ సామర్థ్యాన్ని నువ్వు వినియోగించకపోతే అవి అంతరించిపోతూ ఉంటాయి. నువ్వు పని చేయటం మానేసావు అనుకోండి, నీ కౌశలాలు అంతరించిపోతూ ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం ఉండదు. ఉండకుండా ఏం చేస్తారు? వాడికి 50 వచ్చినా సరే వాడికి ఏ దారి చూపించకుండా వాడి ఆస్తి ఆడికి ఇవ్వరు. వాళ్ళు 50లో, ఈడు 50లో ఉన్నప్పుడు వాళ్ళు పోయాక ఆ లాస్ట్ వచ్చి ఈడు 50లో ఏం చేసుకుంటాడు? ఆస్తి చిల్లర కొట్టు పెట్టుకోవాలి. 40 లోపు ఇచ్చుంటే ఈడికి లోన్ పుట్టేది కదా. హౌసింగ్ లోన్ అయినా సరే 40 దాటితే ఎవరో. ఎందుకని? హౌసింగ్ లోన్ నువ్వు ఈఎంఐ తిరిగి కట్టుకోవడానికి రీపేమెంట్ 20 సంవత్సరాలు పెడతాడు.
40 నుంచి ఇంకొక 20, 60 సంవత్సరాలు. అప్పటికి నువ్వు వాళ్ళకి ఏమీ చేయకుండా నువ్వు అలా కర్పూరంలా చూసుకుంటా ఐస్ క్రీము తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది అని అలాగే చూసుకుంటున్నాం అనుకో, వీడు 50లో చిల్లర కొట్టు పెట్టుకోవాలి. ఏం నేర్చుకుంటున్నారు సార్ వీళ్ళు కదా? వాక్యాన్ని న్యూస్ పేపర్లా చదివి వదిలేస్తున్నారా? ఆ విఘ్నత ఎందుకు మిస్ అయిపోతుంది ఆ సమయానికి? మళ్ళీ వీళ్ళందరూ పెద్ద భక్తులు, పెద్ద బైబిళ్ళు, పెద్ద ముసుగులు. మళ్ళీ ఆ వివేచన ఎందుకు మిస్ అయిపోతుంది కదా? ఇదొక అంశం అయితే, నాణ్యానికి మరోవైపు ఇంకోటి ఉంది. నువ్వు కష్టపడద్దు, మొత్తం మేమే ఇస్తాం. మొత్తం ఎప్పటి వరకు అండి? అలా చేసి పిల్లల్ని బద్ధకస్తుల్ని చేసేవాళ్ళు కదా. వీడు కష్టపడలేడు కాబట్టి ఈయన బద్ధకస్తుడిని చేశారు. వీడు కష్టపడినా సరే వీడికి అవకాశాలు ఇవ్వలేదు. మొత్తం కలిపి ఏం చేశారు? ఇచ్చి ఆ పెన్షన్లోనే ప్రతి ఆదివారం ఒక 1/4 కేజీ కైమా తెప్పించి, ఆ పెన్షన్లోనే బిల్లు కట్టించి, కరెంటు బిల్లు, ఆ పెన్షన్లోనే టాటా స్కై రీఛార్జ్ చేయించి, వీళ్ళు చెప్పే మాట ఏంటి? అబ్బా సమాధానం, ఐక్యత. లోపల అట్టుడికి పోతున్నారు సార్ పిల్లలు. జీవితంలో ఇంకా సెటిల్ అవ్వలేదని అల్లాడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి నేను స్టాలిన్ చూపిస్తా. వాడు 60+ సీఎం అయ్యాడు కాబట్టి. స్టాలిన్ తమిళనాడు సీఎం ఎప్పుడయ్యాడు? 60+ అయ్యాడు. కాబట్టి వీళ్ళు 40లోపు సెటిల్ అవ్వకపోయినా మీరు బాధపడద్దు అబ్బాయిలు. ఎందుకంటే స్టాలిన్ ఎప్పుడు సెటిల్ అయ్యాడు? సిద్ధరామయ్య ఎప్పుడు సెటిల్ అయ్యాడు? డీకే శివకుమార్కి ఇంకా ఉప ముఖ్యమంత్రి ఉంచారు కర్ణాటకలో. ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఆడికి ఇంకా 60 రాలేదు. 60 వచ్చి ఒక మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయ్యాక అప్పుడు సీఎం ఇస్తారు. ఏంటండి ఆలోచనలు ఏంటి? మనల్ని మనం మోసం చేసుకోవటం కాకపోతే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. పోనీ ఆయన చదివించేటప్పుడు సరిగ్గా చదివించామంటే ఆహా లేదు. వీటన్నిటి మీదట వీళ్ళు ఏమైపోతారో తెలుసా? కుటుంబానికి భారం అయిపోతారు. దీనివల్ల కుటుంబంలో సమాధానం లేకపోవటం. జీవితం అంతా పేమెంట్ షీట్లోనే చదివితే నీకు చదువు విలువ ఏం తెలుస్తుంది? జీవితం అంతా డొనేషన్లు కట్టే చదివితే, ఒకరోజు కూడా ఒక ఎంట్రన్స్ క్వాలిఫై అవ్వకుండా చదివితే నీకు చదువు విలువ ఏం తెలుస్తుంది కదా. అందుకని సాధారణంగా కొన్ని ముఖ్యమైన వృత్తుల్లో ఉండవలసిన క్రైస్తవులు నేటి దినాన ఆ వృత్తిలో లేకపోవటానికి కారణాలు ఏంటంటే ఇవే. స్వాతంత్రం తర్వాత కానీ స్వాతంత్రానికి ముందు కానీ వీరు మంచి మంచి వృత్తుల్లో ఉండేవారు క్రైస్తవులందరూ. రాను రాను లేదు. ఎందుకనంటే అపవాది వాటిలో నుంచి, ఆ విధానాల్లో నుంచి పక్కకు తెచ్చేసాడు. అనుగుణంగా దేవుని భయం లేదు, వాక్యాన్ని చదవటం అనేది అస్సలు లేదు. వాక్యాన్ని చదవమంటే జనాలకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ బైబిల్ ఎదురంటే ఆడు 3 వారాలు రాలేదాడు, ఆడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బైబిల్ లేదు, అడిగితే మళ్ళీ ఆడికి కోపం వస్తుంది. ఇలా అయితే ఎలా రబ్బాయి? బైబిల్ తెచ్చుకోవాలి కదా, చదవాలి కదా. నీకే నువ్వు రోడ్డు మీద బాగానే ఉంటావు, నేను రావద్దేంటి ఇటు? ఆడు మోడీలాగా నన్ను ఏమైనా కొట్టాడు అనుకో, మీమ్స్ వేసుకోవాలి మీరు అందరి తర్వాత. అలాగైపోయింది పరిస్థితి. ఆయన చదివించచ్చుగా కొంచెం. చిన్నప్పటి నుంచే చదివించండి, బైబిల్ దగ్గర తీసుకురండి. చాలా ప్రాముఖ్యం అది. జనాలు ఏమనుకుంటారంటే ఏముందలే. మొన్న ఎవడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేవాడికి నన్ను గుడివాడలో చూపించి ఒక ఆయన అన్నాడు, అన్నయ్య బాగా చదువుకున్నాడు రా అన్నాడు. ఇలాంటి పట్టించుకోం కదా. వాడు అన్నాడు, అన్నయ్య ఏం చేస్తున్నాడు అన్నాడు. అన్నయ్య పాస్టర్ చేస్తున్నాడు రా అన్నాడు. పాస్టర్ చదవటా కానీ చదువుకోవాల్సింది ఏముంది అన్నాడు వాడు. అంటే వాడి దృష్టిలో పాస్టర్ ఎవరు చేస్తారు? 10th పోయినోడు, ఇంటర్ డిస్కంటిన్యూ వాడు చేస్తాడని ఆడి ఉద్దేశం. అది ఆడేమనుకున్నాడు,
అయితే ఈయన 10th ఇంటర్ అయ్యి ఉంటాడు, నేనే బీటెక్ గొప్ప అనుకున్నాడు వాడు. కానీ ఆఖరికి ఏమైంది, వాడు నన్నే అన్నాడు, పాస్టర్ అవటానికి అంత చదువుకోవటం ఎందుకు అన్నాడు. ఓహో, ఇలా అనుకుంటున్నారా జనాలు అనిపించింది. అంటే జనాలకు అర్థం కావట్లా. అందుకే చాలా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన అవకాశాలు ఉంటాయి, వీటిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. సమయం, సంపద, సామర్థ్యం గమనించండి. పలానాది తింటే ఎలాగవుతారు, పలానాది తింటే ఎలాగవుతారు, ఏమీ అవరు. నువ్వు దేవుని భయంతో నువ్వు ప్రయాసపడితే నీకే వస్తాయి అన్నీ కదా. నువ్వు ప్రయాసపడాలి. ఒకవేళ రావటం లేదా, సబ్జెక్టులు పోతున్నాయా, సిగ్గుపడకుండా కొంత సమయం తీసుకొని చదివి దాన్ని పూర్తి చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. పెద్ద పూలైనా సరే దూకలేకపోతుందంటే 4 అడుగులు ఏం చేస్తుంది అది. మరి దానికి లేని నామోషి నీకేంటి, అదే 4 అడుగులు వెనక్కి వెళ్తుంది. అది ఏంటిది, అది పెద్ద పులి అంటది. 4 అడుగులు వెనక్కి వెళ్ళి అప్పుడు దూకుద్ది అది. అలాగే నువ్వు కూడా కొంత సమయం తీసుకొని అసలు ఎందుకు ఈ లెక్కల్ని, ఈ మ్యాథమెటిక్స్ని మనం అధిగమించలేకపోతున్నాము ఆలోచించుకొని అలాంటివి జాగ్రత్తగా చెయ్యాలి. అంతేగాని లెక్కలు రావట్లేదని చెప్పి నీకు బైపీసీ తీసుకొని నాకు బైపీసీ అంటే ఇంట్రెస్ట్ అనకూడదు. తర్వాత ఇంట్లో వాళ్ళు కట్టాలి ఇంట్రెస్ట్, నెలకి 1000కి 3 రూపాయలు వడ్డీ. అలాంటివి చేయకూడదు, అర్థమవుతుందా. ఒకవేళ నీకు పూర్తిగా ప్రొఫెషనల్గా బైపీసీ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ మ్యాథ్స్ మీద కోపంతో నువ్వు బైపీసీ ఇంట్రెస్ట్ అనకూడదు. అందరూ డాక్టర్లు అవ్వలేరు. అందుకని కొద్దిగా అవకాశాలు ఇవ్వండి. ఏం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ అయ్యేంతవరకు అయినా కొద్దిగా బాగా చదవండి, అప్పుడు మంచి సీట్లు వస్తాయి. అందుకనే దేవుడు మనకిచ్చిన సమయం వృధా చెయ్యకూడదు. గమనించండి, వృధా చేయకూడదు. చదువుకునే అవకాశం ఉందా, చదువుకోవాలి. తల్లిదండ్రులు నీ కోసం ప్రయాసపడి ఫీజులు కడుతున్నారా, దానికి ఒక విలువ ఉంది. వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం అది. దానికి నువ్వు న్యాయం చేయాలి, చదవాలి. నేను చదవలేను అని మళ్ళీ నువ్వు మొహం చాటేసుకొని తిరగటం కాదు, ఉందే చదవటం కోసం కదా. చాలామంది పనులు చేసుకుంటా చదువుకునే వాళ్ళు ఉన్నారు. పనులు చేసుకుంటూ గాజువాకలో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తూ నేను మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో 2వ పూట చదువుకునేవాడిని. మాకు మార్నింగ్ 8ంటికి కాలేజు, 12:30 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి మళ్ళీ నేను గాజువాక వెళ్ళిపోయి భోజనం చేసిన తర్వాత 7 వరకు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పి అలా చదువుకున్నాను నేను. కాబట్టి అలాంటివి మనం సిగ్గుపడకూడదు. అవునయ్యా, నువ్వు టీచర్ కాబట్టి చెప్పావు. టీచర్ కాకముందు మోడల్ డైరీలో పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు వేసి చదువుకుని అడుగు నువ్వు మోడల్ డైరీ వాడిని చూపించి. మీ విద్యుత్ సౌద ఎదురుగా పాల ట్యాంక్ వాడిని అడుగు, నన్ను చెప్తాడు నేను ఎవరో. ఏది నేను టీచర్ కాకముందు. నువ్వు కొత్తవంతిన దగ్గర విజయ్ ఎక్స్ప్రెస్ కొరియర్కి వెళ్ళు, నేనేంటో చెప్తాడు. కొరియర్ బాయ్గా కూడా చేశాను నేను. ఎప్పుడు మా అమ్మది మా నాన్నది అని నేను అనుకోలే. ఆ ఛాన్స్ నేను తీసుకోవాలా. అలా కష్టపడి చదివితే ఓ స్థాయికి వచ్చాం. అందుకని అవకాశాలు మీకు ఇప్పుడు లేవు, పనిచేసే చదువుకోవాలనే పరిస్థితులు లేవు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ చదువుకోవచ్చు. అమ్మాయిలు అంతేనా, బాగా చదవాలి. చదివితే నీకంటే బాగా ఎవరు చదవకూడదు. ఎలా చదవాలి, పట్టుదలగా చదవాలి. అలా చదవాలి. అలా చదివినప్పుడే మనం పైకి వస్తాం. సరేనా, అది. అంతేగాని ఇవన్నీ పెళ్ళైన తర్వాత చూపించకూడదు, దీనికి ముందే చదువులో చూపించాలి. అది అవి చూపించామనుకో అప్పుడు సెక్షన్లు మారుతాయి అమ్మ. అయ్యొద్దు, ముందే బాగా చదువుకో. సరేనా. మరి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు కదా. మార్కు విషయంలో కూడా వీళ్ళు అదే చేశారు. తల్లిలాగా బర్నబా, తండ్రిలాగా పౌలు అపోస్తలుడు. అందుకనే గమనించండి, తిరిగి పౌలు దగ్గరికి మార్కు వచ్చేసరికి ఎలాగైపోయిందంటే చిన్న కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిన పరిస్థితి అయిపోయింది. అదే 15వ అధ్యాయము 20వ వచనంలో చూసారా, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి
ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇదే వృత్తాంతము పౌలు మార్కులు మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి వెనుదిరిగి వెళ్ళిపోవటం, వివాదం, విడిపోవటం, మళ్ళీ తిరిగి ఈ సహవాసంలో అతను కలవటం. అందుకనే గమనించండి, మరి మొదట తండ్రిలాగా వ్యవహరించిన పౌలపోస్తలుడే ఆ తరువాత తల్లిలాగా మార్కును చేర్చుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు, ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల అతన్ని చేర్చుకొనుడి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, చెప్పాను కదా, ఒకానొకప్పుడు ఇతన్ని చేర్చుకోవద్దు, ఇతన్ని వెంట పెట్టుకొని రావద్దు అని బర్నబాతో చెప్పిన పౌలు ఇప్పుడేమంటున్నాడు తిమోతితో, మార్కుని వెంట పెట్టుకొని రా. ఇది ఒక గొప్ప సంగతి. అయితే మార్కు తిరిగి ప్రభువులు ఐక్యపరచబడిన తరువాత పరిశుద్ధుల సహవాసంలో చేరాక మరొకటి ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రికలోనే రాయబడి ఉంటుంది, నాతో కూడా ఉన్న మార్కు అని చెప్పబడినది. ఫిలోమోనుకు ఉన్న పత్రికలో అయితే నా జత పనివాడు అని చెప్పబడింది. నాతో కూడా ఉన్న మార్కు అని మనం చూస్తూ ఉంటాం కొలస్సీలకు రాసిన పత్రికలో. మరి ఫిలోమోను పత్రిక 23వ వచనంలో చూడగలిగితే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు. గమనించండి, నా జత పనివాడు. ఎంత గొప్ప ఆధిక్యత అది. అందుకనే ఒకప్పుడు పౌలు బర్నబాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు పౌలు వద్దకు చేరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే మనం చూడగలిగితే మార్కు వెంట నిలవబడటానికి ఎవరు కూడా ఒకానొక పరిస్థితుల్లో లేరు. బర్నబా ఒక్కడే ఉన్నాడు, కానీ ఇప్పుడు మార్కు వెంట పరిశుద్ధులందరూ కూడా ఉన్నారు. అందుకని పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు, మార్కును వెంటబెట్టుకొని రా అంటున్నాడు. అందుకే గమనించండి, మనం కూడా మార్కును చూసి నేర్చుకోవాలి. దేవునితో ఏ తీర్మానం కలిగి ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడ్డామో, కానీ లోకాన్ని బట్టి ఆ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో, తిరిగి లోకంలో కలిసిపోతున్నామేమో, మార్కులాగా తిరిగి ప్రభు వద్దకు మనం వస్తే ఆయన మన పాపాలను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో సమాధానపడి ఆయన సహవాసములో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మార్కు ఏ రీతిగా అయితే నాయన మంచి మనస్సాక్షి కలిగి, మారు మనసు కలిగి పరిశుద్ధుల సహవాసంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని విడిచి, పరిశుద్ధులను విడిచి, సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయాడో, తిరిగి తన తప్పును తెలుసుకొని పరిశుద్ధులతో ఐక్యమయ్యాడో, ఆ రీతిగా తండ్రి మమ్మల్ని రక్షించిన మిమ్మల్ని కాదని మేము లోకం వైపు వెళ్ళిపోతున్నామేమో, దయతో మన్నించండి, క్షమించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. తిరిగి మీతో ఐక్యపరచబడి మీ సహవాసంలో కొనసాగే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మీరు తల్లిలాగా మమ్మల్ని చేర్చుకుంటున్నారు, తండ్రిలాగా మమ్మల్ని కరంపరుస్తున్నారు. ఈ విషయాన్ని మేము గ్రహించుకొని మీ వద్ద యథార్థంగా మేము ఉండులాగున సహాయము చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం